హాయ్ అందరికీ. చాలా రోజులు వెజ్ తిని 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 విసుగొచ్చేసి ఇంట్లో అందరం ఏకగ్రీవంగా మాకు నాన్ వెజ్ కావాలి, వెజ్ వద్దు అని చెప్పేసరికి ఇది కథ ఏం బాగాలేదు, చేసేది ఏం లేదు. ఇంకా ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ పడాల్సిందని మా ఆయన నన్ను మా బాబుని తీసుకుని వెళ్ళి చేపలు తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏ చేపలు కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ అంకుల్ వచ్చేసి పట్టించేస్తారనమాట. దాంట్లో దిగి రకరకమైన ఫిషెస్ ఉంటాయి, దాంట్లో మనం ఏది కోరుకుంటే అది మనకు అందిస్తారనమాట. చూడండి, ఆయన మేము కోరుకున్న చేపలు తీసుకొని వచ్చేసాడు. తర్వాత వెయిట్ చేసి అవి తీసుకున్నవి మొత్తం కలిసి 2 kgs వచ్చాయన్నమాట. సో వాటితో మేము కూర చేసుకుందాం అనుకున్నాం. తర్వాత చేపలు చూస్తాడు కానీ అవి అంతగా తనకు నచ్చకపోయేసరికి రొయ్యలు తీసుకుందాం అనుకున్నాం. కానీ మా బాబు ఉండేసరికి అమ్మ ఒక చేప తీసుకోవచ్చుగా, అమ్మ ఒక చేప తీసుకుందాం కదా మనం అని ఏడుస్తేసరికి సర్లే అని మళ్ళీ మేము చేపలు తీసుకున్నాం. ఈ రొయ్యలు తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకొక చేప తీసుకొని అలా కట్ చేయించి ఇదిగో మా బాబాయ్ చెక్ చేస్తున్నాడు ఆయనకు కావాల్సినవన్నీ తీసుకున్నామో లేదో అని. వాడు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటాడు అనమాట. ఇక్కడికి వస్తున్నామంటే అంటే చాలా ఇష్టపడతాడు. ఇదిగో ఇదే మేము చేసుకున్న చేపల కూర అనమాట. అప్పుడే తిన్నారు. ఆ తర్వాత కొన్ని వేరే చేప తీసుకున్నదానికి ఇట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఆ తర్వాత చేపలతో పాటు రొయ్యలు కూడా తీసుకొచ్చాము కదా, రొయ్యల్లో కూడా గోంగూర వేసి చేసాం కూర అనమాట. చాలా అంటే చాలా పులుపు కరెక్ట్గా సరిపోయింది. ఎంత నోటికి ఎంత కమ్మగా ఉందంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.